హాయ్ ఫ్రెండ్స్, సజ్జల జావ అనేది చేసుకున్నామండి. స్పెషల్ సజ్జలను అయితే నానబెట్టుకోవాలి. ఒక 4-5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని 2 సార్లు కడిగి నీళ్ళు వంపేసేయాలండి. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోయకుండా రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. పిండిలా కాకుండా రవ్వలాగా నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. రవ్వలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఉడకడానికి కొంచెం లేటే పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బాడీ కూడా హీట్గా కాకుండా కూల్గా వస్తుంది. ఈ ఎండాకాలంకి అయితే చాలా మంచిదండి. బాడీ అయితే చాలా కూల్గా వస్తుంది. రాగి పిండితో చేస్తే రాగి జావ ఒక 5 మినిట్స్ అయిపోతుందండి. ఇదే కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది. అది రవ్వలాగా చేసుకున్నాం కదా, అది ఉడకడానికి వాటర్ ఎక్కువనే పడుతుంది. ఒక గ్లాస్ సజ్జలకి 8 గ్లాసులు వాటర్ పడుతుంది. నేనైతే 2 గ్లాసులు సజ్జలు తీసుకున్నాను. 16 గ్లాసులు అయితే వాటర్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని వాటర్ బాయిల్ చేయాలి. దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక సజ్జల రవ్వ వేసుకున్నాం కదా, అది దాంట్లో కలుపుకుంటూ యాడ్ చేయాలి. ఈ జావాలు చాలా టేస్టీగా ఉంటుందండి. 2 డేస్కి అయితే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. బాగా ఉడికి గట్టిపడాలి. ఆ రవ్వ అనేది ఉడకాలి కానీ కొంచెం లేట్ అవుతుంది ఉడకడానికి. ఇది మార్నింగే నానబెట్టుకొని ఈవినింగ్ అయితే జావ చేసి పెట్టుకోవాలండి. మళ్ళీ మార్నింగ్ తాగడానికి చాలా బాగుంటుంది. చాలా అయిపోతుంది అండి నైట్కి. బాగా ఉడికాక మూత పెట్టేసుకోవాలి నైట్కి. కొంచెం గట్టి పడితే చాలు, మూత పెట్టేసుకుందాం. గట్టిపోయింది కానీ స్టవ్ బంద్ చేసి మూత అయితే పెట్టుకుందాం నైట్. చూడండి, మార్నింగ్ లేవగానే చూసేవారికి జెల్లీలాగా తయారవుతుందండి. చూసారా, జావ అనేది జెల్లీలాగా ఉంటుంది. మనం తాగేటప్పుడంతా కొంచెం తీసేసుకొని దాంట్లో వాటర్, కూల్ వాటర్, కొంచెం పెరుగు అని వేసుకొని కలుపుకోవాలండి. ఎప్పుడు రాగి జావలా కాకుండా ఈ సజ్జల జావ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కొంచెం తీసుకొని దానిలో కూల్ వాటర్ వేసుకోవాలి. కొంచెం కూల్ వాటర్, పెరుగు, దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సజ్జల జావ మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.